ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రాజు అయితే కావ్యను లోపలికి తీసుకుని వచ్చి, ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా కళావతి? మినిమం 25 లక్షలు అవుతుంది శ్రీమంతానికి అని అంటున్నారు. నిన్న కాక మొన్న మా పిన్ని వాళ్ళ మేనమామను తీసుకుని వచ్చి మన కంపెనీకి ఉపయోగపడుతుంది, పాత బంగారం కొనుక్కుందామంటే మనకు అవసరం లేదు అని చెప్పేసి పంపించేశాం. ఇప్పుడు దీనికి ఒక రూలు మాకొక రూలా అని మా పిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అనగానే, ఊరుకోండి, అవతల తాతయ్య గారి ట్రీట్మెంట్ కోసమే డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే శ్రీమంతం ఫంక్షన్కి 25 లక్షలు నేనెందుకు ఖర్చు పెడతానండి అని అనటంతో, మరి కింద రుద్రాణి అత్తకు మాటిచ్చి వచ్చేసావు కదా అని అంటూ ఉంటే, అబ్బా అవన్నీ నేను చూసుకుంటానులేండి, మీరు ఏ మాత్రం టెన్షన్ పడద్దు అని చెప్పేసి కావ్య అయితే అంటుంది. ఇక నైట్ టైం చెప్పా పెట్టుకోకుండా కనకం ఇంటికి వెళ్ళేసరికి, మళ్ళీ అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది నా కూతురు, అల్లుడు గెంటేశాడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటమ్మా ఆయన గురించి అంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఆయనకు మరి ఇంకేమీ పని పట్ట లేదనుకుంటున్నావా అని వార్నింగ్ ఇచ్చి, ఆ తర్వాత 25 లక్షలు పెట్టి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు, కానీ ఉన్నంతలోనే నువ్వు ఇక్కడే శ్రీమంతం జరిపించాలి అని అనగానే, అదేంటి వాళ్ళంత గ్రాండ్గా చేస్తున్నానప్పుడు మనం 100 మందికి కూడా భోజనాలు పెట్టలేని పరిస్థితి, మళ్ళీ ఇక్కడ చేస్తానంటావేంటే అని అనగానే, అమ్మా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా, అక్కడ 25 లక్షలకి ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటే, నీ ముఖంలో ఏదో తెలియని బాధ అయితే నాకు కనిపిస్తుందే కావ్య, నువ్వు ఎందుకు చెప్తున్నావో ఏంటో, ఇవన్నీ నేను వెనకాతలో ఉన్న ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకోవటం లేదు. అవసరం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావు కదా. సరే అయితే మన ఇంట్లోనే శ్రీమంతం జరిగేటట్టు నేనైతే ప్లాన్ చేస్తాను అని చెప్పేసి కనకం చెప్పంగానే, థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఏంటో పిచ్చిది, ఏ సమస్యలైనా తినతల మీదే వేసుకుంటుంది, ఆ ఇంటి భారాన్ని మోస్తున్నట్టుంది, చెప్పలేని బాధలో నా కూతురు ఉందన్న మాత్రం తెలుస్తుంది అని చెప్పేసి కనకం లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవ్వగానే ఫుడ్ మాత్రం 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించాలిరా రాజ్, రిటర్న్ గిఫ్ట్లు వచ్చేసేసి ఇక వెండి కుంకుమ భరణిలో అయితే అందరికీ కూడా పంచిపెట్టాలి, పట్టు చీర మాత్రం ఒక 1,50,000 అవుతుంది అని చెప్పేసి మొత్తం బడ్జెట్ అయితే వేసేస్తూ ఉంటుంది. ఇలా బడ్జెట్ వేయంగానే 25 లక్షలు అవుతుంది. 25 లక్షలు అవుతుంది కావ్య, 25 లక్షలు అవుతుంది, డబ్బిచ్చేస్తే మేము అందరికీ కూడా అడ్వాన్సులు ఇచ్చేసి అన్నీ ఏర్పాటు చేసేస్తాం అని చెప్పేసి అనగానే, అలాగే రుద్రాణి గారు, ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను, ఏవండి మీ పాకెట్లోనే చెక్ బుక్ ఉన్నట్టుంది, ఇటు ఇవ్వండి అని చెప్పేసి అనగానే, ఏంటిది ఇలా తయారయ్యింది అని రాజు అనుకుంటూ ఉంటాడు. చెక్ బుక్లో 25 లక్షలు సైన్ చేసేసి కావ్య రుద్రాణి చేతికైతే ఇచ్చేస్తుంది. ఇక రాహుల్ రుద్రాణికి 25 లక్షలు చెక్ అందిందని ఆనందానికైతే అవధులే ఉండవు. ఇలా ఆనందం అవధులు లేకుండా ఉన్న సమయంలో కరెక్ట్గా కనకమైతే ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇక వెంటనే, భలే టైంకి వచ్చేసావు కనకం, యాక్చువల్గా అయితే నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వే భలే వచ్చావు అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునా వదిన గారు, దేనికోసం అని చెప్పేసి అనగానే, ఇక్కడ నీ కూతురికి రుద్రాని అంగరంగ వైభోగంగా శ్రీమంతం జరిపించాలని నిర్ణయం తీసుకుంది అని అనగానే, అవునా నేను కూడా నా కూతురికి శ్రీమంతం జరిపించాలని చెప్పడానికే వచ్చాను అని అనగానే, అవునా అమ్మా నీకు ఆ సమస్య ఏమీ లేదమ్మా, ఇక్కడే శ్రీమంతం జరిపిస్తున్నారు అని స్వప్న కూడా అంటూ ఉంటుంది. ఇక్కడ శ్రీమంతం జరిపించడం ఏంటి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. శ్రీమంతం అనేది అత్తారింట్లోనే జరిపించాలి కదా అని చెప్పేసి అనగానే, అది అందరికీ, కానీ మాకు మాత్రం మా వంశ ఆనవాయితీ ప్రకారం పుట్టింట్లోనే శ్రీమంతం అనేది జరగాలి అని కనకం అనటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అవును, నాకు నా భర్త చెప్పారు. ఇక ఒకప్పుడు తెలియకోకుండా ఇక్కడ స్వప్నకు శ్రీమంతం జరిపించాం, కానీ ఆ తర్వాత ఏమైందో అర్థమైంది కదా, శ్రీమంతం అనేది స్వప్నకు అత్తారింట్లో కలిసి రాలేదు. మీరు కూడా ఒకసారి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోండి, మాకు పుట్టింట్లోనే శ్రీమంతం జరిపించాలని ఈ మధ్యనే తెలిసింది, కాబట్టి మా స్వప్నను 2 రోజుల్లో మా ఇంటికి తీసుకుని వెళ్ళి మాకు ఉన్నంత దీంట్లోనే శ్రీమంతం ఫంక్షన్ని జరిపించాలి అనుకుంటున్నాం అని అనగానే, అబ్బా ఆనవాయితీలివి ఏమున్నాయమ్మా, అలా అయితే అందరికీ కూడా పుట్టింటికి వచ్చి జరిపించుకునే అంత టైం ఉండకపోవచ్చు, హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, అప్పుడు అత్తారింట్లోనే జరిపించుకుంటారు కదా, ఎన్నైనా అనుకో, నా శ్రీమంతం మాత్రం ఇక్కడే జరిపించుకుంటాను అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. స్వప్న,
నేను చెప్పేది శ్రీమంతం అంటే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసేసి, అదిగో మన వీధి చివరన ఉండేది చూడు అని అనగానే, ఎవరు? ఆ రమణమ్మ అని అనగానే, అవునే, వాళ్ళకి కూడా అసలు ఆచారమే లేదంట శ్రీమంతం జరిపించాలి అని. వాళ్ళ అత్తారింట్లోనే ఉంది, పుట్టింట్లో లేదు. కానీ తినికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా జనాలకి బాగా చూపించుకోవాలని చెప్పేసేసి, ఇక కావాలని చెప్పేసేసి కూతుర్ని ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి తెచ్చుకొని ఆనవాయితీ లేని పని చేసింది. ఆ తర్వాత నా నోటితో చెప్పలేనే అని అనగానే, అమ్మో అని స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది. అందుకోసమేనే ఇది ఆడంబరాలకు పోయేది కాదే, నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండటం కోసం మనం చేస్తున్నాం. కాబట్టి చక్కగా నేను మన ఇంట్లో నాకున్న దీంట్లోనే శ్రీమంతం జరిపిస్తాను. అలా అయితేనే నువ్వు కడుపులో బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు అని అనగానే, సరేనమ్మా, కడుపులో బిడ్డ గురించి చెప్పావు కాబట్టి నేను మన ఇంట్లోనే శ్రీమంతం జరిపించడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసేసి చెప్పంగానే, ఇక వెంటనే కావ్య, విన్నారా రుద్రాణి గారు, మా స్వప్నక్క ఒప్పుకుంది. మా అమ్మేమో అక్కని తీసుకొని 2 రోజుల్లో ఆ ఇంట్లో శ్రీమంతం చేపిస్తాను అనింది. మరి అలాంటప్పుడు మీకు ఈ 25 లక్షలతో ఇక అవసరం లేదనుకుంటా అని చెప్పేసి కావ్య యమ స్పీడుగా అయితే చెక్ తీసుకొని చెక్కుని 4 ముక్కలు చేసి రుద్రాణి ఎదురుగానే ఇక గాలిలో విసిరేస్తుంది. రుద్రాణి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజ్కైతే, అబ్బబ్బబ్బబ్బబ్బా, నా మామూలుగా నా పెళ్ళానికి తెలివితేటలు అనుకున్నాను కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నాయని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక వెంటనే, అమ్మ, నేను అన్ని ఏర్పాట్లు చేసుకొని నా కూతుర్ని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి కనకమైతే వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి అయితే, కావ్య, నన్ను ఇలా దెబ్బ కొట్టావా? చెప్తా నాకు దొరక్కోకుండా ఉంటావా? నీకు నేను ఇరికించుకోకుండా ఉంటానా? అది చూస్తాను అని చెప్పేసి రుద్రాణి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు. మరో పక్క అక్కడ మన కళ్యాణ్ వాళ్ళ తాతయ్యని చూసుకుంటూ ఉంటాడు. మరో పక్క తన భార్య పొట్టిని అయితే మిస్ అయిపోతాడు కదా. అక్కడ రైటర్ వచ్చేసి, నువ్వు రేపు ఉదయానికల్లా మొత్తం సాంగ్ రాసివ్వకపోతే మాత్రం ఇక నీకు గురుశిక్షణ బంధం అనేదే ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటంతో తన భార్య దూరంగా ఉంది. అక్కడ ఉన్న కాన్సెప్ట్ కూడా అదే. ఇంకా తన మనసులో ఉన్న నిజమైన స్వచ్ఛమైన ఫీలింగ్స్ తోటి భార్య దూరంగా ఉన్నప్పుడు ఒక భర్త ప్రేమిస్తూ ఉన్న భర్త మనసు ఎంత ఇదిగా ఉంటుందో, ఏ టైంలో గుర్తుకు వస్తుందో ఈ రకంగా లిరిక్స్ అన్నీ రాసుకుంటూ ట్యూన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ ట్యూన్ ఉదయానికి ఆయనకు పంపించడంతో అది కాస్త మూవీలోకి వెళ్ళటం, ఆ పాట కాస్త త్వరలోనే వైరల్ కూడా కాబోతూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళ తాతయ్యని ఒక పక్క చూసుకుంటూనే ఇక చక్కగా లిరిక్స్ అయితే రాసిస్తాడు మన కళ్యాణ్ అయితే. ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన రాజ్ అంటూ ఉంటాడు, ఇంకా 6 వారాల నగలు మనం రెడీ చేయాలి. మరో పక్క వాడు కనిపించటం లేదు అని చెప్పేసి అనగానే, ఏవండి, మన శత్రువుల్లో ఒకరికి అనామికకు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాను. ఇంకా ఉన్నది కూడా ఆ నందగోపాల్ ఒక్కడు అని అనగానే, అనామికకు వార్నింగ్ ఇవ్వటం ఏంటి కళావతి, నాకు అర్థం కాలేదు అని అనగానే, యాక్చువల్గా మీకు కిరీటం విషయంలో అనామిక చేతి వాటం కూడా ఉందండి అని అనగానే అప్పుడు జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా రాజు అంటూ ఉంటాడు, అయితే ఆ నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో కూడా అనామికకే తెలిసి ఉంటుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారండి, నందగోపాల్కి అనామికకు సంబంధం ఏంటి అని అనగానే, చూడు కళావతి, ఒక బలమైన వాడిని పడగొట్టాలి అంటే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వస్తారు. కాబట్టి అనామిక క్యారెక్టర్ ఎటువంటిదో నాకు తెలుసు. మనల్ని దెబ్బ కొట్టడం కోసం మన పక్కన ఉన్న శత్రువులతో చేతులు కూడా కలుపుతుంది. అనామిక నా దృష్టి కరెక్ట్ అయితే ఈ పార్టీకి అనామికకు వాడి ఫుల్ అడ్రస్ ఏంటో తెలుసు అని చెప్పేసి అనగానే, అవునండి, నాకు మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. అంటే వాడి అడ్రస్ తెలుసుకోవాలి అంటే మనం అనామికను రంగంలోకి దించాలన్నమాట అని చెప్పేసి అనగానే, అవును, ఈ మధ్యలో నువ్వు అనామికతో మాట్లాడుతూ ఉండు. అనామిక ఫోన్ కాల్స్ మొత్తాన్ని కూడా
నేను అయితే ట్రేస్ చేపిస్తూ ఉంటాను. అలా ట్రేస్ చేపించిన తర్వాత మా అతిపెద్ద శత్రువైన నందగోపాల్ కూడా మాకు దొరికాడు, వాడి లొకేషన్ తెలిసింది అని చెప్పేసేసి ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరు, బిజినెస్ రంగంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దూసుకు వెళ్ళబోతుంది, నీలాంటి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా పతనం చేస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే వితిన్ సెకండ్స్లో అనామిక ఆ నందగోపాల్ గడికి కాల్ చేస్తుంది. ఇక వెంటనే ఈ లొకేషన్ ఎటు ట్రేస్ అయిందో మనకి పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే, అలాగేనండి, తప్పకుండా అనామికకు ఈ రకంగానే ముచ్చమట్లు పట్టిద్దాం, ఆ నందగోపాల్ని జైలుకు పంపించి మన కంపెనీని 100 కోట్లను రప్పించుకుందాం అని చెప్పేసి కావ్యరాజు వాళ్ళైతే హ్యాపీగా ఈ రకంగా ప్లాన్ అయితే వేసుకుంటూ ఉంటారు. ఆ రకంగానే అనామికను రెచ్చగొట్టడం ఇదంతా కూడా చేస్తూ ఉంటుంది. మరోపక్క కనకం వచ్చేసి స్వప్నను తీసుకుని వెళ్ళి అక్కడ శ్రీమంతం జరిపించాలనుకుంటుంది కదా, అందరూ కూడా శ్రీమంతం అయితే జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఉన్న దాంట్లోనే చక్కగా శ్రీమంతం అందరూ కూడా గాజులు వేసి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి ఒడిలో అయితే ఫ్రూట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. అయితే ఇక చక్కగా ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల కావ్య, అనామిక ట్రేస్ అయింది, తన లొకేషన్ అవతల వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ అవుతుంది, మెసేజ్ వచ్చింది అని అనగానే, అవునండి, అయితే మనం బయలుదేరదాం పదండి అని చెప్పేసి, అమ్మ మేము బయలుదేరుతాం, ఇక ఫంక్షన్ అంతా నువ్వే చూసుకో అని అనగానే, అదేంటి ఇంకా పూర్తవకుండానే వెళ్ళిపోతున్నావు అని అనగానే, అవతల నాకు అర్జెంట్ పని ఉందమ్మా, ఏదైతే ఏమి నువ్వు నేను అనుకున్నట్టుగానే శ్రీమంతాన్ని ఇక్కడ జరిపించావు, లేకపోతే అక్కడ 25 లక్షల రూపాయలు అయిపోయేది, ఇదంతా నువ్వు వేసిన ప్లాన్ మూలానే ఎవరికి అనుమానం రాకోకుండా మన ఆనవాయితీ అని ఇక్కడికి తీసుకొని వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, వస్తాను అని చెప్పేసేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్యరాజు వాళ్ళు, అనామిక నీ లొకేషన్ తెలిసిపోయిందంట, నువ్వు అర్జెంటుగా పారిపో నందగోపాల్ అని వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది. నందగోపాల్ పారిపోదాం అనుకునే లోపల పోలీసులతో చుట్టుముట్టేసేసి ఎటువైపుకి వెళ్ళనివ్వకుండా రాజ్, కావ్య వాళ్ళు, మరో మంది పోలీసులు అందరూ కూడా నందగోపాల్ని చుట్టుముడతారు. ఇక ఇంతకాలం తప్పించుకొని తిరుగుతున్న నందగోపాల్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసేసి పోలీసులకైతే దొరికిపోతాడు. పోలీసులు వచ్చేసి ఇక నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. రాజ్, కావ్యలు 100 కోట్లు పెట్టిన సంతకం గురించి డిస్కషన్ చేసి తన కంపెనీకి ఏ సంబంధం లేకోకుండా ఇంతకాలం ఈ డబ్బు మొత్తం ఏం చేశారో, వీళ్ళ కంపెనీకి మీదకి రాకోకుండా వాళ్ళ తాతయ్య ఎవరికైతే షూరిటీ పెట్టారో అవతల వాళ్ళకి డబ్బు డైరెక్ట్గా వెళ్ళేటట్టు పోలీసులతో డీల్ మాట్లాడుకుంటుండటంతో ఇక రాజు వాళ్ళకు 100 కోట్ల గోల్ అయితే ఉండదు. ఇక ఆనందంగా సంతోషంగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇలా వచ్చేసరికి రుద్రాని, స్వప్న నీకు ఒక వీడియో చూపించాలి, ఇంతకాలం నా చెల్లి అనుకున్నావు, కానీ నీ చెల్లి నీ మీద కూడా స్వార్థాన్ని చూపిస్తుంది, ఇద్దరికీ రక్త సంబంధం కదా, నువ్వు నాకు తెలిసి వారసుని ఇచ్చేస్తున్నావేమో, తనకి వారసులు లేరు అని చెప్పేసి ఫీల్ అయ్యి నీ శ్రీమంతం జరిపించలేదేమో అనిపిస్తుంది అని అనగానే, చూడత్తా నువ్వు మా కావ్య మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది, మా కావ్య ఎప్పుడూ అలా చేయదు అని అనగానే, అవునా సరే అయితే ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పేసేసి వెళ్తూ కనకంతో చెప్తుంది కదా, అనవసరంగా 25 లక్షలు వేస్ట్ అయ్యేవమ్మా, నువ్వు చాలా బాగా నటించి ఇక్కడికి తీసుకొని వచ్చి అక్క శ్రీమంతం సింపుల్గా జరిపించేశావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇదంతా నీ మూలానే జరిగింది, వెళ్ళొస్తానమ్మా అని కావ్య అన్న మాటలన్నీ కూడా రికార్డ్ చేసి రుద్రాని స్వప్నకైతే చూపిస్తుంది. ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. అత్త మీద విరుచుకుపడ్డ స్వప్నకు నోటి నుంచి మాట కూడా రాదు, మౌనంగా ఉండిపోతుంది. ఇక రుద్రాని, అమ్మయ్య అక్క చెల్లెల మీద ఇక పచ్చగడ్డు వేస్తే బగ్గుమనేటట్టు రాచేశాను, ఇది కదా నాకు కావాల్సింది, ఇలా అక్కా చెల్లెల మీద మధ్య యుద్ధం జరిగితేనే నేను అనుకున్నది సాధించొచ్చు అని చెప్పేసి రుద్రాని వీడియో చూపించి సైలెంట్గా వెళ్ళిపోతుంది. కావ్యరాజు వాళ్ళు తిన్నగా ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మరి స్వప్న తన శ్రీమంతం జరిపించలేకపోవడంతో అనరాని మాటలు అనేసి కావ్యను ఏ రకంగా ఇబ్బంది పెట్టబోతుంది, తనకు పిల్లలు పుట్టడం లేదు, నేను కడుపుతో ఉన్న నాకు శ్రీమంతం జరిపించడం లేదు అని చెప్పేసేసి కావ్యని పట్టుకొని చాలా హట్ అయ్యేటట్టుగా ఎన్నో మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రాజైతే కావ్య యొక్క గొప్పతనాన్ని, ఇంతకాలం ఎటువంటి వాళ్ళు కష్టాలు పడ్డారో, కంపెనీ మీద 100 కోట్ల అప్పు రావటం, ఈరోజు సమస్య తొలగిపోయిందని చెప్పటం, ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. స్వప్న ఒక్కసారిగా వచ్చి, కావ్య నన్ను క్షమించవే, ఏదో ఒక కోపంలో అన్నాను కానీ నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నావని అస్సలు అనుకోలేదే అని అంటూ ఉంటే, అనేసిన మాటలన్నీ అనేసావు కదక్క,
పర్వాలేదు, నేనేమీ మనసుకు తీసుకోను, నువ్వు కడుపుతో ఉన్నావు, అన్నిసార్లు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక అప్పుడు వాళ్ళ నాన్న సుభాష్ వచ్చేసేసి, నాన్న రాజ్, ఒక్క నిమిషం ఆగరా, ఇంత పెద్ద సమస్యని మా ఎవరికీ చెప్పకుండా, మా ఎవరికీ బాధ పెట్టుకోకుండా కష్టాన్ని భారాన్ని మీరిద్దరే మోశారు. ఈరోజు మీరిద్దరే సక్సెస్ అయ్యారు. కానీ కావ్యను తన సొంత రక్తం పంచుకున్న అక్కే నీకు పిల్లలు పుట్టలేదు, నా శ్రీమంతం చూసి నువ్వు తట్టుకోలేవు అన్నట్టుగా మాటలు మాట్లాడింది. ఇంత కష్టాన్ని మోసిన కాలావతికి ఆ మాటలన్నీ అవసరమా చెప్పు అని అనగానే, లేదు డాడ్, నేనెప్పుడూ కావ్యను బాధ పెట్టను అని అనగానే, రాజ్, నాకు కానీ తాతయ్య గారికి కానీ కోరిక ఒకే ఒకటి. తాతయ్య నీతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు, రాజ్కు పుట్టబోయే వారసుని చూడాలి అనిపిస్తుంది, వాడిని చూసిన తర్వాత నేను చనిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. నువ్వు తాతయ్య కోరిక నెరవేరుస్తావని ఆశిస్తున్నాను అని అనగానే, తప్పకుండా డాడ్ అని చెప్పేసి రాజ్ లోపలికి వెళ్ళిపోయి ఇక అక్కడ స్వప్నకు శ్రీమంతం జరిగింది కదా, స్వప్న ప్లేస్లో కావ్యని ఊహించుకుంటూ కావ్య ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కలలు కంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక నుంచి కావ్యను చక్కగా మనసా వాచ కర్మన ప్రేమిస్తూ ఇక తాను కూడా తండ్రి అవ్వాలని డిసైడ్ అయిపోతాడు రాజ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది కథలో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.